ఈరోజు భారత సుప్రీంకోర్టు ఒక ప్రధానమైన ఒక కీలకమైన ఒక చరిత్రాత్మక ఎస్సీ వర్గీకరణ జడ్జిమెంట్ని ఆమోదించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అనే అధికారాన్ని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. ఇది చాలా చరిత్రాత్మకమైన తీర్పు, సామాజిక న్యాయంలో ఒక ముందడుగు అని చెప్పి ఈ సందర్భంగా ఒక చారిత్రక సన్నివేశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పులో అనేకమైనటువంటి కీలక అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నీ కూడా అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది. వర్గీకరణకి ఇంత సపోర్టు, ఇంత సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఇంత మెజారిటీతో జడ్జిమెంట్ చెప్పడం అనేది ఒక సామాజిక న్యాయ చరిత్రలో ఒక చాలా హిస్టారికల్ డెసిషన్. అదే సందర్భంలో ఈ కృషికి, ఈ వర్గీకరణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి అందరికీ చరిత్రలో చాలామంది దీనికి నాయకత్వం వహించారు. మొదటగా చెప్పాలంటే చాలామంది పూర్వీకులు ఉన్నారు. సదాలక్ష్మి గారు, వెంకటస్వామి గారు, మందా జగన్నాథం గారు, వీళ్ళంతా ఉన్నారు. ఆ తర్వాత కృష్ణమాది గారి నాయకత్వం వచ్చిన తర్వాత ఆయన నాయకత్వంలో పెద్ద ప్రజా ఉద్యమంగా మారి గత 30 సంవత్సరాలుగా దేశ రాజకీయాల్లో ఒక సామాజిక ఉద్యమాలకు ఒక కొత్త చరిత్రని, కొత్త అర్థాన్ని ఇచ్చినటువంటి ఎంఆర్పిఎస్ నాయకత్వం అని చెప్పి దానిలో చాలామంది పనిచేశారు, చాలామంది ప్రాణత్యాగం చేశారు, చాలామంది ఈ వర్గీకరణ కాజు కోసం చాలా జీవితాలను అర్పించారు, కుటుంబాలని త్యాగం చేశారు. అలాంటి వాళ్ళందరికీ ఈ తీర్పు విజయం దక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. దీనిలో మొదటిగా కృష్ణమాది గారికి ఈ తీర్పుని ఆయన కూడా దీనిలో ప్రథమ పాత్ర పోషించారు. అదే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు 2000 సంవత్సరంలో కంబైన్డ్ స్టేట్లో ఈ వర్గీకరణని చట్టరూపం తెచ్చి 4 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అప్పుడు 2004లో సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు 7గురు ధర్మాసనం, అప్పుడు 5గురు ధర్మాసనం కొట్టివేసింది. ఇప్పుడు 7గురు ధర్మాసనం దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, అవకాశం ఇచ్చింది ఇప్పుడు. అందువల్ల ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, అంటే బీజేపీకి, కూటమి ప్రభుత్వానికి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ దీనికి మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలకి, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి మద్దతు ఇచ్చింది. దాదాపు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. దీంట్లో ఒక ఎక్సెప్ట్ వైసీపీ పార్టీ తప్పితే అన్ని పార్టీలు దీనికి మద్దతు ఇచ్చాయి. అన్ని పార్టీలకు కూడా గౌరవంగా అందరూ మాదిగ జాతి తరఫున, సామాజిక న్యాయం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. అదే సందర్భంగా దీంట్లో ఈ తీర్పులో ఎవ్వరు గెలిచింది లేదు. ఈ తీర్పులో భారత రాజ్యాంగం గెలిచింది. ఈ తీర్పులో భారత రాజ్యాంగంతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గెలిచాడు. అంబేద్కర్ యొక్క సిద్ధాంతం గెలిచింది. అంబేద్కర్ ఏ విధంగా అయితే అదో పూనా ప్యాక్ట్లో మహాత్మా గాంధీతో దళితుల కోసం ఏ విధంగా అయితే పోరాడాడో ఆ లాజిక్కే, ఆ సూత్రమే దీంట్లో కూడా అప్లై అవుతుంది. ఆ రోజు ఆయన వర్గీకరణ కావాలని అంబేద్కర్ గారు గాంధీ గారితో కొట్లాడాడు. ఈరోజు సుప్రీంకోర్టులో అందరూ దళిత సమాజం మొత్తం కూడా ఈ వర్గీకరణ కోసం పోరాడి గెలిచింది. దీనిలో విజయం అందరి పాత్ర ఉంది. సమాజంలో అన్ని వర్గాలు సపోర్ట్ చేసి, ఇది ఒక్క ఎస్సీలే కాదు, బీసీలు, ఓసీలు అన్ని వర్గాలు వర్గీకరణ కాజు న్యాయమైంది, ఎవరి వాటా వాళ్ళు తీసుకోవాలి అని చెప్పి అందరూ కూడా సమర్థించడం జరిగింది. ఇప్పుడు బీసీలో ఆల్రెడీ గత 40 ఏళ్ళుగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. బీసీలో ఏబీసీడీ వర్గీకరణ ఉంది. అదే ఎస్సీలో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తీర్పు వెలువడిన సందర్భంగా దీనిలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి, త్యాగదనులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి కృషి దీంట్లో చాలా ప్రత్యక్షమైంది, చాలా సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ ఉంది. మోడీ గారు, అదే కూటమి ప్రభుత్వాలన్నిటి కూడా అన్ని రాష్ట్రాల్లో ఉంది ఈ ఇష్యూ. తమిళనాడులో ఉంది, కర్ణాటకలో ఉంది, మహారాష్ట్రలో ఉంది, యూపీలో ఉంది, బీహార్లో ఉంది, పంజాబ్, హర్యానాలో ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా దీనికోసం పనిచేస్తారు. యాక్చువల్గా ఈరోజు కేసు కూడా పంజాబ్ కేసు. ఈ పంజాబ్ కేసులో మనం అందరూ ఇన్వాల్వ్ అయ్యాం. ఇక్కడ మన రాష్ట్రం నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి దీనికోసం కష్టపడిన వ్యక్తి ఈయన మన సత్యరాజు గారు. ఈయనే దాంట్లో పిటిషనర్ దాంట్లో వన్ ఆఫ్ ది పిటిషనర్ మన తెలుగు రాష్ట్రాల తరఫున ఆయన ఇన్వాల్వ్ అయ్యి దానిలో ఆర్గ్యుమెంట్, మంచి న్యాయవాదిని పెట్టి ఆర్గ్యూ చేశాడు. దీంట్లో ఎంజేఎస్ఎస్ నాయకులంతా పాత్ర ఉంది. ఆ ఎంజేఎస్ సంస్థ తరఫున ఆయన రిప్రజెంట్ చేశాడు. అందువల్ల ఈ తీర్పు తర్వాత అన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఈ తీర్పును ఇంప్లిమెంట్ చేయాలి. దీనిలో మళ్ళీ టింకరింగ్ చేయడానికి వీలు. ఆల్రెడీ జనాభా లెక్కలు రెడీగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో జనాభా లెక్కలు ఇంటింటి తిరిగి సేకరించారు. ఆ జనాభా లెక్కలు వెంటనే ప్రకటించి
రిజర్వేషన్ వర్గీకరణ రిజర్వేషన్ యాజ్ ఇట్ ఈజ్గా 2000 సంవత్సరం సుప్రీంకోర్టు ఏ స్పిరిట్తో చెప్పిందో ఆ స్పిరిట్తో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా దళితులంతా ఐక్యంగా ఈరోజు నుంచి ఐక్యంగా ఈ సమస్యను ఇంకా వదిలేయండి. రాజ్యాధికారం అని అంబేద్కర్ గారు చెప్పారు. రాజ్యాంగంలో ఇచ్చిన సూత్రం ఏంటంటే అందరికీ అవకాశాలు రావాలి, అందరూ పంచుకోవాలని చెప్పాడు ఆయన. ఆ సూత్రం ప్రకారం రాజ్యాంగంలోని అల్టిమేట్ అంబేద్కర్ సూత్రం అంటే మాస్టర్ కీ, ఆయన మాస్టర్ కీ సాధించండి అని చెప్పాడు. అధికారం కోసం మాలా మాదిగా ఎస్సీ కులాలన్నీ కూడా, దళిత సంఘాలన్నీ కూడా బీసీలతో కలిసి అందరితో కలిసి సమాజం అన్ని వర్గాల మెప్పు పొంది రాజ్యాధికారం కోసం పనిచేద్దాం. దీనిలో ఈరోజు గెలిచింది రాజ్యాంగం, ఈరోజు గెలిచింది భారత రాజ్యాంగం, ఈరోజు గెలిచింది బాబాసాహెబ్ అంబేద్కర్ గెలిచాడు. అందువల్ల అందరం కలిసి రాజ్యాధికారం కోసం పనిచేద్దాం. వర్గీకరణని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. ఎలాంటి సస్పెన్షన్ లేకుండా సేమ్ స్పిరిట్తో ఇంప్లిమెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్. जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार भारत राज्यांगం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. 30 సంవత్సరాల వర్గీకరణ డొక్కా గారి నాయకత్వం వర్ధిల్లాలి, 30 సంవత్సరాల వర్గీకరణ ఉద్యమంలో డొక్కా గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై డొక్కా, జై జై డొక్కా, జై డొక్కా, జై జై డొక్కా. వర్ధిల్లాలి బాబాసాహెబ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. రెడీ అని చెప్పండి. సారే పెట్టండి. బాబన్నా భగవాన్ దస్తా జై మాదిగా, జై జై మాదిగా. చిన్న కత్తి పెద్ద కత్తి నాదేనయ్యా, చిందేశ మాదిగోని నేనేనయ్యా. చిన్న కత్తి పెద్ద కత్తి మాదిగోని నేనేనయ్యా. మాది జాంబవంతుని నేనేనయ్యా, ఆనాడు దేవుడితో కొట్లాడాను. ఎవడైనా అడ్డు వస్తే లేపేస్తాను, ఇదే నా శబ్దము. చిన్న కత్తి పెద్ద కత్తి నాదేనయ్యా, చిందేశ మాదిగోని నేనేనయ్యా.